కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. ఏమిటి మన ఛానల్లో సినిమా గురించి మాట్లాడటమా అని మీరు ఆశ్చర్యపోవద్దు. మొన్న ఇచ్చినటువంటి 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ పిల్లల చిత్రం జాతీయ ఉత్తమ పిల్లల చిత్రం అవార్డు 35 చిన్న కథ కాదు, అది సినిమా పేరు. 35 చిన్న కథ కాదు అనే సినిమాకి లభించింది. ఈ సినిమాకి అవార్డు ఎందుకు వచ్చింది, ఆ సినిమా గురించి మాట్లాడటమే ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య లక్ష్యం. ఈ సినిమా 2024 సెప్టెంబర్లో విడుదలైంది. ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమా యొక్క డైరెక్టర్ పేరు నందకిషోర్. ఏమిటి ఈ సినిమాలో ఉన్నటువంటి ఇతివృత్తం? తిరుపతిలో ఒక కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం. ప్రసాద్ ఆయన ఒక కండక్టర్, బస్ కండక్టర్. సరస్వతి ఆవిడ ఒక హౌస్ వైఫ్. వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉంటారు. పెద్ద అబ్బాయి పేరు అరుణ్, చిన్న అబ్బాయి పేరు వరుణ్. వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ ఈ అరుణ్ అనేటటువంటి పిల్లవాడికి లెక్కలంటే భయం. లెక్కలంటే భయం. అతను ప్రశ్న వేస్తూ ఉండేవాడు. జీరోకి విలువ లేదంటారు కదా, కానీ 1 పెడితే 10 అయింది, విలువ వచ్చింది అంటారేంటి? విలువ లేదంటే విలువే లేదు కదా. ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. మిగిలిన సబ్జెక్టులు అన్నింటిలో అతను చాలా బాగా చదివేవాడు, కానీ లెక్కలు వచ్చేసరికి భయపడతా ఉండేవాడు. సో ఈ సినిమా ఆ కుర్రవాడికి లెక్కలంటే ఎలాంటి భయం ఉంది అన్నీ కూడా చెప్తా వచ్చింది. ఆ తర్వాత ఆ పాఠశాలకి చాణక్య అనే లెక్కల మాస్టర్ వస్తాడు. ఆయన మంచి మాస్టరే, పిల్లలకి లెక్కలు రావాలని కోరుకుంటాడు, కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండేటటువంటి మాస్టర్. పిల్లలు ఎవరైనా చదవాలి. ఉదాహరణకి అరుణ్ అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని పెంచుకుంటాడు, ఎందుకంటే వీడికి లెక్కలు రావు అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను పరీక్షకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ, అంటే ఈ సరస్వతి అనేటటువంటి వాళ్ళ అమ్మ, ఆవిడ 10th ఫెయిల్. కానీ ఆవిడ లెక్కలు నేర్చుకుని ఈ పిల్లవాడికి లెక్కలు బోధించి చివరికి 35 వచ్చేటట్టు చేస్తుంది. సినిమా కాబట్టి సినిమా సుఖంగా ముగుస్తుంది. కానీ ఈ సినిమాలో మనం గమనించాల్సినటువంటి విషయాలు చెప్పడానికే నేను ఈ వీడియోని చేయటం అనేది జరిగింది. మొట్టమొదటి అంశం ఏంటంటే మార్కులకే ప్రాధాన్యత. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విద్యా వ్యవస్థ. మార్కులకే ప్రాధాన్యత ఇవ్వటం. మార్కులు, గ్రేడులు. ఇతనికి 600కి 50, 590 మార్కులు వచ్చినా సంతృప్తి చెందటం లేదు. మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాక మాకు తెలిసినటువంటి ఒక పాప ఎంతసేపటికి ఫోన్ చేయటం లేదు రిజల్ట్ ఏమైందో చెప్పడానికి. నాకు బాగా పరిచయం ఉన్న కుటుంబం. నేనే ఫోన్ చేశాను, ఏంటి ఫోన్ చేయలేదని చెప్పేసి. 600కి ఆ పాపకి 588 వచ్చినాయి. ఇంకా చాలామందికి 590 పై వచ్చినాయి. కాబట్టి నాకు 588 వచ్చిందని ఫోన్ ఎత్తంగానే ఆ పాప ఏడ్చేస్తుంది ఫోన్లోని. అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే మార్కులకు అంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా మన విద్యా వ్యవస్థ తయారైపోయింది. సృజనాత్మకతకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రెండో చాలా ముఖ్యమైనటువంటి అంశం టీచర్లు. ముఖ్యంగా టీచర్లు అనేక మంది అనుభవజ్ఞులు, గొప్ప గొప్ప టీచర్లు ఉన్నారు. నేను కూడా టీచర్గా, లెక్చరర్గా పనిచేశాను. సాధారణంగా టీచర్లు అందరూ ఏం చేస్తామంటే తరగతి గదిలో బాగా చదివే పిల్లల్నే మనం ప్రోత్సహిస్తూ ఉంటాం, వాళ్ళని లీడర్లుగా ప్రకటిస్తూ ఉంటాం, వాళ్ళకి బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీళ్ళు ఫస్ట్ వచ్చినానే వాళ్ళని ముద్దు చేస్తూ ఉంటాం. కానీ టీచర్గా మన బాధ్యత ఏమిటి? టీచర్గా బాగా చదివే పిల్లలు ఎలాగో చదువుతూ ఉంటారు. ఆ క్లాసులో ఉన్నటువంటి పిల్లలు ఎందుకు వెనుకబడి ఉన్నారు, అది మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఎందుకు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని ఎంకరేజ్ చేయాలి? టీచర్లు. ఈ సినిమాలో చాణక్య అనేటటువంటి టీచరు బాగా ఫస్ట్ మార్కులు వచ్చేటటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఈ పిల్లవాడిని, అరుణ్ అనేటటువంటి పిల్లవాడిని డిగ్రేడ్ చేస్తూ ఉంటాడు. ఒక ఉపాధ్యాయుడిగా అది కరెక్ట్ కాదు కదా. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే సాధారణంగా టీచర్లుగా ఎంపిక కావాలంటే బీఈడి, డిఈడి చేయాలి మనం. వాటిల్లో ఎడ్యుకేషన్ సైకాలజీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. పిల్లల యొక్క సైకాలజీ తెలుసుకోవడానికి ఆ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు.
ఉదాహరణకు అందులో ఒక చాప్టర్ ఉంటుంది, వైయక్తిక భేదాలు అని చెప్పేసి. వైయక్తిక భేదాలు అంటే ప్రపంచంలో ఏ ఇద్దరు పిల్లల యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు, దృక్పథాలు ఒకే విధంగా ఉండవు. మనకు కూడా తెలిసిన విషయం. ఏ ఇద్దరు పిల్లల యొక్క అభిరుచులు, అలవాట్లు ఒకేలాగా ఉండవు. చదువే తీసుకుందాం, ఒక పిల్లవాడికి సైన్స్ ఇష్టం ఉంటుంది, ఒక పిల్లవాడికి సోషల్ ఇష్టం ఉంటుంది, ఒక పిల్లవాడికి తెలుగు ఇష్టం, పద్యాలు పాడటం ఇష్టం ఉంటుంది, ఒక పిల్లవాడికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, ఒక పిల్లవాడికి క్విజ్ చేయడం ఇష్టం ఉంటుంది, ఒక పిల్లవాడికి ఆటలాడటం ఇష్టం ఉంటుంది, ఒక పిల్లవాడికి లెక్కలు ఇష్టం ఉంటుంది. ఈ అరుణ్ అనే పిల్లవాడికి లెక్కలంటే పడదు. అది అంత మాత్రాన పిల్లవాడిని పనికి మాలిన వాడిగా మనం తీసేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది దర్శకుడు చాలా అద్భుతంగా చూపించాడు. కాబట్టి మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 4వ విషయం, తల్లి. ఇందులో ఈ సరస్వతి అనేటటువంటి తల్లి పాత్రని ఆవిడ చాలా గొప్ప నటిగా యాక్ట్ చేసింది. నివేతా థామస్. ఆవిడ తక్కువ సినిమాలు యాక్ట్ చేశారు కానీ చాలా మంచి యాక్టర్ ఆవిడ. నివేతా థామస్ బహుశా ఈ సినిమాలో అద్భుతమైనటువంటి నటన నివేతా థామస్ కనపరిచింది. ఆవిడ నటన కోసం, ఆ పిల్లవాడి నటన కోసం మనం ఈ సినిమాని చూడవచ్చు. నివేతా థామస్ సరస్వతిగా, తల్లిగా అద్భుతమైనటువంటి నటన కనపరిచింది. ఆవిడ పిల్లవాడి కోసం లెక్కలు, ఆవిడ 10th ఫెయిల్, కానీ ఇంకొకరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆవిడ లెక్కలు నేర్చుకుని పిల్లవాడికి 35 రావు ఈ పిల్లవాడికి అనేది మాస్టర్ గారి ఉద్దేశం. కానీ 35 తెప్పించాలి, నా పిల్లవాడి లెక్కల్లో గణతకెక్కాలని చెప్పేసి ఆవిడ నేర్చుకుని పిల్లవాడికి చెప్పడం అనేది జరిగింది. అంటే తల్లి కొడుకుల, ఆ తల్లి పిల్లల అనుబంధం చాలా హృదయంగా దర్శకుడు చిత్రీకరించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంటుంది. అదేంటంటే అందరు తల్లులు తండ్రులు నేర్చుకోలేరు. వాళ్ళు కనీసం ఆవిడ 10th అన్నా చదువుకో, వాళ్ళ నాన్న కండక్టర్గా అన్నా చేస్తున్నారు. కానీ మన గవర్నమెంట్ పాఠశాలలో చదివేటటువంటి చాలామంది తల్లిదండ్రులు అక్షరాలు కూడా రావు వాళ్ళకి. వాళ్ళు కేవలం వాళ్ళ పిల్లలు ఏ క్లాస్ అవుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు చదువు నేర్చుకుని వీళ్ళకి చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఆవిడ కనీసం చదువు నేర్చుకుని చెప్పింది. ఇలాంటి చోట మనకి ఉపాధ్యాయులుగా మనకు అదనపు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా ఏముండాలంటే మార్కులు అవి ఇవి అయిపోయినాయి. కార్పొరేట్ పోటీలు, కార్పొరేట్ విధానం వచ్చిన తర్వాత, ప్రైవేటీకరణ విధానాలు వచ్చాక గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా చాలా పెద్ద ఎత్తున ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కానీ వాస్తవంగా మన క్లాసులో ఉన్న 40 మంది పిల్లలు వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ ఆసక్తి ఏంటి, ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు, ఎందుకు వెనకబడి ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, న్యాయంగా మనకు ఆ పిల్లల మీద ఒక అవగాహన ఉండాలి. నేను హిందూ కాలేజీలో 25 ఏళ్ళు లెక్చరర్ చేశాను. అంటే అక్కడికి పిల్లలు పెద్దవాళ్ళే వస్తారు, అయినప్పటికీ వాళ్ళ యొక్క ఆలోచనలు తెలుసుకుంటూ ఉండేవాడు. నేను లెక్చరర్గా హిందూ కాలేజీలో ఉన్నప్పుడు పిల్లవాడు ఉండేవాడు, పాతగుంటూరు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే గుట్కా వేసుకొచ్చేవాడు. గుట్కా అప్పుడప్పుడు గోడ మీద ఉయితం కూడా నేను చూశాను. మనం తిట్టామనుకోండి, కొట్టామనుకోండి, ఇంకా వాడు ఇంకా మొండికేస్తాడు. అందుకని నేను ఏం చేశానంటే ఒకరోజు కాలేజీలో గుట్కా తింటే గుటుక్కే అనే ఒక ర్యాలీ చేయించా కాలేజీలో. అంటే కాలేజీలో అన్నీ, మాకు పెద్ద కాలేజీ మాది, 5-6 బిల్డింగ్స్ ఉంటాయి. ఈ 5-6 బిల్డింగ్స్లో 100 మంది పిల్లల చేత ర్యాలీ చేయించాం. ఆ ర్యాలీకి కావాల్సిన ఏర్పాట్లు, దాని నిర్వహణ మొత్తం ఆ పిల్లోడికి అప్పచెప్పా, ఆ గుట్కా తినేవాడికి అప్పచెప్పా. వాడు మొత్తం ర్యాలీ అంతా చేశాడు, బాగా చేశాడు. తర్వాత గుట్కా మానేశాడు. అంటే అందరూ అలా అయిపోతారని కాదు, కానీ మనం వాళ్ళకి ఎగ్జాంపుల్స్ సెట్ చేయాలి, మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎందుకంటే టీచరు ఎంత గొప్ప పాత్ర నిర్వహించవచ్చు అనేది గొప్ప గొప్ప టీచర్ల గురించి మనందరికీ తెలుసు. అందువలన ఇలా ఈ సినిమాలో ఆ తల్లి కొడుకుల సంబంధం, అలాగే టీచరు ఉండాల్సినటువంటి పరిస్థితి, బట్ ఒక స్టూడెంట్కి ఎందుకు సబ్జెక్ట్ మీద అతనికి ఏమంటాం అది సరిగ్గా రావటం లేదు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా డైరెక్టర్ చాలా గొప్పగా ఆవిష్కరణ చేశాడు. అందుకని ఈ సినిమా చూడని వాడు, ఎందుకంటే ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సినిమా చూడనటువంటి మిత్రులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రైమ్ వీడియోలో 35 చిన్న కథ కాదు ఈ సినిమా ఉంది, అది చూడాలని కోరుతూ ఆ సినిమా దర్శకులకి, నిర్మాతలకి,
అందులో నటించిన వాళ్ళకి ఈ అవార్డు పొందిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.